మేషరాశి ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. శ్రీ గణపతి ఆరాధన శుభప్రద. వృషభ రాశి ప్రారంభించే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగడం మంచిది. అంతా కూడా మంచి జరుగుతుంది. నూతన పనులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దైవబలం పెరుగుతుంది. హనుమాన్ ఆరాధన చేయడం మంచిది. మిథున రాశి మీ రంగాల్లో మీ పరిధిని మించి విషయాల్లో తలదూర్చకండి. తోటివారి సూచనలను పాటించండి. ఇది ఉత్తమం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలన్నీ ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాలను అంచనా వేయవచ్చు. వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయడం, పూజ చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. కర్కట రాశి వారి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవడం మంచిది కాదు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. నవగ్రహ స్తోత్రం చదివితే అంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి రంగాలలో శుభ ఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంది. ముఖ్యమైన విషయాలు సొంత నిర్ణయం పని చేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. శ్రీ విష్ణువు సందర్శనం శుభప్రదం. కన్యరాశి ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురి చేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు శుభప్రదాయం కలుగుతుంది. ఉత్సాహంగా తగ్గకుండా పనిచేయాలి. అయిన వారితో జాగ్రత్త. గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన చేయడం వల్ల శుభదాయకంగా ఉంటుంది. మంచి ఫలితాలు వెలువడతాయి. వృశ్చిక రాశి ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనుస్సు రాశివారు ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో పనులకు పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి వారు మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సత్కాలక్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది. ఇష్ట దైవారాధన శివప్రదయం కలుగుతుంది. మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారు ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇష్ట దేవతాస్తుతి చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి వారు శుభ సమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.